హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'మహిరామ్ యూఎస్ఏ వ్లాగ్స్'. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే డే 3 అనమాట. సో, డే 3 మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే బయటికైతే వెళ్ళిపోతున్నాము. సో, రామ్ అయితే వర్క్‌లో ఉండడం వల్ల నేను, లక్కీ అండ్ ప్రణయ్ అయితే ఇంక బయటికైతే వచ్చేసాము. సో, ఎక్కడికెళ్తున్నాము, ఏం తింటాం అనేది మొత్తం అంతా ఈ వీడియోలో చెప్తాను నేను. సో, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో! ఇప్పుడైతే ఎంజీఎం సైడ్ నుంచి ఎళ్ళిపోతున్నామనమాట. సో, ఈ స్ట్రీట్‌లో అయితే మనకు కావాల్సిన రెస్టారెంట్ అయితే ఉంది బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. సో, ఇప్పుడైతే అక్కడికెళ్ళిపోతున్నాము. సో, లోపల ఎలా ఉందో మొత్తం అంతా చూపిస్తా మీకు. బయట చూసారు కదా జనాలు ఎంతమందున్నారో ఇక్కడ. సో, ఇక్కడ ఫుడ్ బావుంటదని చెప్పేసి ఇక్కడ చాలా రష్‌గా ఉంది ఆ రోజైతే. సో, మేమైతే ఇంక లోపల నేమ్ ఇచ్చేసి ఇంక బయటైతే వెయిట్ చేస్తున్నాం. ఒక 45 మినిట్స్ అయితే వెయిట్ చేసాం బయటే. సో, ఆ తర్వాత మా నేమ్ అయితే వచ్చింది. ఇంక లోపటికైతే వెళ్ళిపోతున్నామనమాట. సో, మేమైతే బర్గర్ అండ్ ఆల్సో శాండ్‌విచ్ ఇంకా ఆమ్లెట్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో, ఇక్కడ చూసుకున్నప్పుడు లైక్ బీఫ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వీళ్ళు అమెరికన్ రెస్టారెంట్స్ కాబట్టి. సో, మనం చూసుకుంటూ ఆర్డర్ చేసుకోవాలి. సో, మేము చూసుకున్నాం కానీ ఇంకా మేము బర్గర్ అయితే చూసుకోలేదు. ఇంకా ప్రణీకైతే బర్గర్ ఆర్డర్ చేసుకున్నప్పుడు దాంట్లో బీఫ్ అయితే వచ్చింది. సో, ఇంకా అన్‌ఫార్చునేట్‌గా వాళ్ళకైతే రిటర్న్ చేసేసాము. రిటర్న్ చేసిన తర్వాత వాళ్ళైతే దానికైతే అమౌంట్ వేయలేదనమాట. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ 4:00 అయితే స్టార్ట్ అయ్యామనమాట బయటికి నేను, రామ్ అయితే. ఇంకా లక్కీ, ప్రణయ్ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. సో, రామ్‌కి వర్క్ ఉండడం వల్ల నేను ఇంకా రామ్‌తోనే ఉన్నాను. సో, మేమిద్దరం బయటికెళ్దాం అని చెప్పేసి ఈవినింగ్ అని. సో, ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కపుల్ డ్రెసెస్ వేసుకొని బ్లాక్ అండ్ బ్లాక్ అయితే వేసుకున్నామనమాట. సో, బయట చాలా చల్లగా ఉంది గానీ మేమైతే ఫుల్‌గా ఫ్రాక్సే తెచ్చుకున్నాము. మాకు తెలీదు ఇంత చలిగా ఉంటదని. సో, కొన్నే జీన్స్ తెచ్చుకున్నామనమాట. సో, ఇంకా తెచ్చుకొని వేసుకోవాలి కదా! సో, అందుకని ఇంకా ఫ్రాకే మాక్సిమం అన్ని ఫ్రాక్సే తెచ్చుకున్నాము. సో, లొకేషన్స్‌లో బావుంటదని చెప్పి. ఇప్పుడైతే ఎంజీఎం గ్రాండ్‌కైతే వచ్చేసామనమాట. ఇదే ఫస్ట్ టైమ్ ఈ ప్లేస్‌కైతే రావడం. మాకైతే చాలా చాలా బా నచ్చింది. సో, ఇక్కడేంటంటే కామన్‌గా కసినో కామన్ అనమాట. ఈ స్ట్రిప్ అంతా ఫుల్‌గా కసినో ప్లస్ రెస్టారెంట్ అనమాట. సో, అన్నీ అలానే ఉంటాయి. బట్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో ఉంటదనమాట. ఒక్కొక్క ఆర్కిటెక్చర్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒకదానికి మించి ఒకటుంటదనమాట. సో, ఇప్పుడైతే ఎంజీఎం గ్రాండ్‌కైతే వచ్చేసాం కదా! నాకైతే చాలా చాలా బా నచ్చింది. అక్కడంతా యాంబియన్స్ అంతా ఫుల్ లైటింగ్స్‌తో నాకైతే చాలా చాలా బా నచ్చిందనమాట. ఇక్కడైతే ఎక్కువ సేపు లేము. ఎందుకంటే మేము బయటికెళ్ళేది ఉందనమాట. స్ట్రీట్ అంతా తిరుగుదాం అనైతే ఉందనమాట మాకు. అందుకని ఇంక బయటికైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది తర్వాత చూద్దామనయితే అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ప్లాన్ ఏంటంటే మాది పర్టిక్యులర్‌గా మేమైతే ఈ లాస్ వేగస్ ట్రిప్ అయితే ఎళ్దాం అనుకుంటున్నాం. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అనమాట. సో, ఇప్పుడైతే ఈ బయటకొచ్చేసాం కదా! ఈయనైతే ఫుల్ అయితే డాన్స్ చేస్తున్నారు. ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని. సో, ఇక్కడ మనీ వేయాలనుకున్న వాళ్ళు వేయొచ్చనమాట. ఇక్కడ స్ట్రీట్ అంతా లైక్ అలాగే ఉంటది. సాంగ్స్ పాడుతూ ఇంకా డాన్స్ వేస్తూ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట. సో, అవి కూడా మీకు ముందు ముందు చూపిస్తాను. సో, ఇక్కడొచ్చిన తర్వాత మేమైతే కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. నేను, రామ్ అయితే కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము ఇలా క్యాజువల్‌గా. ఇంకలా వెళ్తూ ఉంటే మాకైతే మంచి మంచి బిల్డింగ్స్ ఇంకా కన్‌స్ట్రక్షన్ ఒక నెక్స్ట్ లెవెల్ ఆర్కిటెక్చర్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మాకైతే కనిపించింది. సో, లక్కీ ప్రణయ్ అయితే బిజీగా వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారు. ఎందుకంటే లక్కీకి కొంచెం వర్క్ ఎర్లీగా అయిపోయిందనమాట. రామ్‌కి కొంచెం లేట్‌గా అయింది. సో, అందుకని మేము లేట్‌గా స్టార్ట్ అయ్యాం. వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ అయిపోయారనమాట. సో, ఇంక మాకు ఇంకో కొత్తది వేరేది బుక్ చేయడానికి కూడా వెళ్లారనమాట. వాళ్ళు వెనీషియన్ దగ్గర బోట్ రైడ్ అనమాట. సో, అది బుక్ చేయడానికి వాళ్ళెళ్లారు. సో, మేము కూడా వాళ్ళ వాళ్ళ వెనకతల లైక్ కొంచెం లేట్ 1 ½ అవర్ లేట్‌గా మేమైతే బయలుదేరాము. సో, ఇంక నెక్స్ట్ అయితే ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడైతే మాకు ఐస్ క్రీమ్స్ కనిపించాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఐస్ క్రీమ్ తినాలని ఉందని. సో, అందుకని ఇక్కడ మాకు ఐస్ క్రీమ్ కనిపించింది. ఇంక రామ్ అయితే ఐస్ క్రీమ్ తిందామనయితే చెప్పారు. సో, అందుకని ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. చాలా చాలా బావుంది. మేమైతే లైక్ 2 ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మేమైతే స్ట్రాబెర్రీ అండ్ ఆల్సో కాఫీ ఫ్లేవర్ అయితే తీసుకున్నామనమాట. సో, బయట కూడా చల్లగా ఉంది. చల్లగా ఐస్ క్రీమ్ డిఫరెంట్‌గా ఉంటది కదా! సో, ఇంక స్ట్రీట్ అంతా చాలా నడవాలి అని చెప్పేసి ఇంకిద్దరం అయితే తీసుకున్నాం ఫుల్‌గా.
మేమైతే ఇంక వాకింగ్ కూడా స్టార్ట్ చేశామనమాట. సో, ఇక్కడేంటంటే బిలాషియో దగ్గర వాటర్ ఫౌంటైన్ ఒక షో అయితే జరుగుతది. సో, అది ఉందో లేదో ఇంక మాకైతే ఐడియా లేదు. అది కూడా చూద్దామనైతే ప్లాన్ అయితే ఉంది మా లిస్ట్‌లో అయితే. సో, అందుకని ఇంక మెల్లిగా వాక్ చేసుకుంటూ ఇంకా లైక్ 6:00 ఆ టైంకయితే కొంచెం చీకటి ఉంటది కదా! సో, నైట్ టైమ్ ఆ లైటింగ్స్ చూస్తే చాలా చాలా బావుంటది. సో, అందుకనే ఇంక మెల్లిగా అయితే వెళ్ళిపోతున్నాము. సో, ఇంకలా వెళ్తూ ఉంటే మేమైతే కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా కాసేపు అలా నడుస్తూ ఉంటే మాకైతే లక్కీ కాల్ చేశారు. అక్కడేం షో జరగట్లేదు. ఎందుకో ఆపేసారంట అని చెప్పారనమాట. మేమైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఎందుకంటే ఆ షో అక్కడ లైటింగ్స్‌తో చాలా చాలా బావుంటది. బట్ కానీ మనకి ఆ లక్ లేదు అక్కడ చూడడానికి ఆ టైంలో. సో, ఇంక అందుకని ఇంకా ఫోటోస్ తీసుకుంటూ ఇంకా మెల్లగా ఒక స్ట్రీట్‌లోకైతే వెళ్ళిపోతున్నాము. సో, ఎక్కడికెళ్తున్నామంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కైతే ఎళ్తున్నామనమాట. సో, అదేంటనేది చూపిస్తాను. ఇప్పుడు అపోజిట్‌గా చూపిస్తున్నా కదా! అదే బిలాజియో హోటల్ అనమాట. దాని పక్కన సీజర్స్ ప్యాలెస్ కూడా ఉంది. సో, ఇప్పుడైతే మనం ఇటువైపు ఉన్నాం కాబట్టి, ఇటువైపు ఒక మంచి ఫేవరెట్ ప్లేస్ అయితే ఉంది. సో, అదేంటంటే పారిస్ అనమాట. సో, మనం పారిస్‌లో ఎంత బావుంటదో అంత మంచి వైబ్ అయితే ఇక్కడ కూడా ఉంది. సో, అదే కన్‌స్ట్రక్షన్ అనమాట. సేమ్ ఆర్కిటెక్చర్ ఇక్కడ కూడా లైక్ అలా బిల్డ్ చేశారనమాట. సో, చూసినప్పుడు నేనైతే లిటరల్లీ షాక్. అంత బావుందనమాట. దాని అపోజిట్‌గా మనకైతే చూపిస్తున్నా కదా! సో, అక్కడేంటంటే సెల్ఫీ స్టిక్స్ పెట్టి ఒక మ్యూజిక్ కూడా పెడతారు. అక్కడ డాన్స్ చేస్తూ మనమైతే ఒక వీడియో కూడా తీసుకోవచ్చు. సో, అక్కడైతే మళ్ళీ ఫేసెస్ కూడా వేస్తారనమాట. పెయింటింగ్స్ ఇంకా సాంగ్స్ పాడతారు. ఇంకా డాన్స్ చేస్తారు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉంటాయనమాట. నేను చెప్పాను కదా! ఆల్రెడీ ముందే యాక్టివిటీస్ ఇక్కడుంటాయని. సో, అవన్నీ ఇక్కడ స్ట్రీట్‌లో నడుస్తూ ఉంటదనమాట. సో, ఇప్పుడైతే మన ఫేవరెట్ ప్లేస్‌కైతే వెళ్ళబోతున్నాము. సో, వచ్చేస్తుంది ఆ బిల్డింగ్ కూడా చూపిస్తానింక కాసేపట్లో. ఇప్పుడైతే మన బ్యూటిఫుల్ ప్లేస్‌కొచ్చేసాము. సో, ఎక్కడికంటే పారిస్‌కైతే వచ్చేసామనమాట. సో, బయట చూసారు కదా! ఎంత బావుందో కదా! చాలా చాలా బావుంటది. నైట్ టైమ్ ఈ స్ట్రీట్‌లో నడుస్తుంటే అబ్బా! ఎంత బావుందో తెలుసా! నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. చెప్పలేను అంత మాటల్లో. సో, అంత బావుందనమాట అక్కడ వైబ్. చాలా చాలా బావుంది. ఇంకా మన యూఎస్ నుంచి మనం పారిస్‌కి కూడా వచ్చేసాం కాబట్టి డెఫినెట్‌గా ఇక్కడైతే ఫోటోస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. సో, నాకైతే ఇప్పుడు ఫోటో షూట్ జరుగుతది. ఇంక కాసేపట్లో మా హస్బెండ్ అయితే తీస్తారనమాట. ఇంక నేను మాటల్లో చెప్పలేను. ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే డెఫినెట్‌గా తీసుకోవాలి. సో, ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళున్నారు కదా! వీళ్ళేంటంటే మనకి అమౌంట్ తీసుకొని మనకి ఫోటో లైక్ మనం ఫోటో తీసుకోవచ్చు వాళ్ళతో. ఒక్క పర్సన్‌కి లైక్ ఫోటోకి $20, $30 అలా తీసుకుంటారు వాళ్ళు. సో, మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర మనమైతే ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మిక్కీ మౌస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ అవి కూడా ఉంటాయి. వాటితో కూడా అన్నీ ఇక్కడ అమౌంట్ తోటే ఉంటాయన్నమాట. సో, మనకు కావాల్సిన దగ్గర మనం అమౌంట్ ఇచ్చుకుంటూ వాళ్ళతో ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. సో, ఇప్పుడైతే మన ఫోటో షూట్ రెడీ అయిపోతుందన్నమాట. నేనైతే స్టార్ట్ అయిపోయాను ఇంక తీసుకోవడం.
నాకు కొన్ని ఫోటోస్ మాత్రమే పెట్టాను. ఇంకా చాలా ఫోటోస్ తీసుకున్నా కానీ ఇక్కడైతే అప్‌లోడ్ చేయలేదు. ఎందుకంటే లెంగ్తీ అయిపోతది వీడియో అని చెప్పి. సో, ఎలా ఉన్నది కొన్ని ఫోటోస్ మా హస్బెండ్‌తో అండ్ నేను కూడా ఎలా ఉన్నానో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. సో, ఇప్పుడైతే ఒక స్ట్రీట్‌లోకైతే వచ్చేసామనమాట. సో, ఇదేంటంటే అక్కడ ట్రాఫిక్ ఉండడం వల్ల మాకైతే ఈ రూట్ అయితే చెప్పారు. సో, అందుకని ఈ స్ట్రీట్‌లో నడుచుకుంటూ మనమైతే వేరే వేరే ఈ స్ట్రీట్ అంతా నడవడానికి ఒక ప్లేస్ అయితే ఉంది. సో, ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోతున్నామనమాట. ఇదేంటంటే బార్ అండ్ రెస్టారెంట్ అనమాట. సో, మేమైతే ఒక ప్లాన్ కూడా ఉందనమాట. మాకు కూడా ఒక నైట్ స్పెషల్‌గా బయటకైతే వచ్చేసి ఫుల్‌గా అయితే లైక్ డిన్నర్ ప్లాన్ అయితే ఉందనమాట. కాకపోతే మాకు అవుతదా లేదా మాకు లైక్ ఐడియా లేదు. సో, ఇప్పుడైతే ఈ స్ట్రీట్ అంతా చూడాలనే కదా మనకి ప్లాన్ పెట్టుకున్నాం ఈరోజు. సో, ఇప్పుడు ఇంక పైకి వెళ్ళిపోయి ఇక పైనుంచి మనమైతే వేరే ప్లేస్‌కైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇప్పుడిదంతా చూపిస్తున్నా కదా! ఇదంతా ఏంటంటే సీజర్స్ ప్యాలెస్ అన్నమాట. చాలా చాలా పెద్దది. ఈ స్ట్రిప్‌లో మెయిన్‌గా ఇదే చాలా చాలా పెద్దదనిపించింది మాకైతే సీరియస్‌లీ. అండ్ ఆల్సో ఇంకిక్కడికి కూడా వెళ్ళాలి. లోపల ఎలా ఉంటదనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. లోపటికి వెళ్తే లోపల ఎలా ఉందో మొత్తం అంతా. అండ్ బెలార్జియాకి కూడా వెళ్తాము. సో, అది కూడా ఉందన్నమాట. సో, మాకు లిస్ట్‌లో. సో, అది కూడా పెడతాను. సో, ఇప్పుడైతే మేమైతే వెనీషియానికైతే వెళ్ళిపోతున్నాము. సో, వెనీషియన్ దగ్గరికొచ్చాను. సో, ఇప్పుడైతే స్ట్రీట్ వాక్ కాబట్టి ఓన్లీ స్ట్రీట్ వాక్ వీడియోనే పెడుతున్నాను. నెక్స్ట్ వీడియో ఏంటంటే వెనీషియన్ లోపల ఎలా ఉంటది, హోటల్ అంతా ఎలా ఉంటది, మొత్తం అంతా మీకైతే చెప్తాననమాట. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది లోపలంతా. సో, ఆ వైబ్ అయితే మీకు చూపిస్తాను. సో, ఇప్పుడైతే మేము ఓన్లీ స్ట్రీట్ వాక్ అనే పెట్టుకున్నాననమాట. ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో అని చెప్పేసి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఎలా ఉందో వీడియో నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మహిరామ్. బై బై.